హాయ్ నమస్తే అండి. మీ ఎస్కే రసూల్. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనిషి జీవన విధానంలో తినే ఆహారాలు సరిగ్గా లేక చిన్న వయసు పిల్లగాళ్ళు, ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లగాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారు, గురుగారు నాకు సబ్జెక్ట్ మిస్ అయ్యింది. వారు 6 సిలబస్లో ర్యాంకుల మీద అర్ధరాత్రి నిద్ర మేలుకొని ల్యాప్టాప్ల ముందు కూర్చొని వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ నిజ జీవితంలో ఒక సబ్జెక్ట్ కోల్పోయారు. ఇదే సబ్జెక్ట్ మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ, సంసార జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న సబ్జెక్టే మానవ జీవితంలో ఫెయిల్ అయిన నా బిడ్డల కోసం ఈ యొక్క అద్భుతమైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మన వంటిల్లే వైద్యశాల అమ్మే ప్రత్యక్ష దైవం. తల్లి లేకపోతే జననము లేదు, తండ్రి లేకపోతే జీవితము లేదు, గురువు లేకపోతే జీవితానికి అర్థమే లేదు. అటువంటి గురు పరంపరం నుంచి వచ్చిన నేను ఇటువంటి ఎన్నో రహస్యాలు మీకు ఛేదించి మీ ముందుకు తీసుకొచ్చాను. ఎస్కే రసూల్. మీరేం చేయాలా? నాటు ఎల్లిపాయలు, గార్లిక్, లస్సన్ ఒక 200 గ్రాములు అలా పొట్టు తీసి శుభ్రంగా పక్కన పెట్టుకొని, మంచి దేశీయ నాటు నెయ్యిని అలా ఇనప కడాయిలో వేసి ఈ ఎల్లిపాయలు అందులేసి కొద్దిగా వేయించల్లా. కొద్దిగా అతి చిన్న మంట పైన కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ఒక కంటైనర్లో భద్రపరచుకోండి. ఏది? గాజు డబ్బాలో, ప్లాస్టిక్ దానిలలో పెట్టకూడదు. లేదా ఆవకాయ భద్రపరిచే జాడీలో కూడా దాన్ని భద్రపరచవచ్చు. ఇలా చేసుకున్న ఈ ఎల్లిపాయ ఘృతం, ఎల్లిపాయల ఘృతం అంటే నెయ్యి, వీటిని ప్రతిరోజు ఆహారంలో 4 ఎల్లిపాయ ముక్కలు, 4 రెబ్బలు, 3 టీ స్పూన్ల నెయ్యిని అలా అన్నంలో కలుపుకొని అలవాటు చేసుకుంటే ఫస్ట్ బీపీ కంట్రోల్, రెండవది ఈ రక్తంలో ఉండే క్లాట్ అన్నీ కరిగిపోతాయి, మూడవది నరాలలో ఉండే బలహీనం దూరమవుతుంది, దేహానికి అద్భుతమైన అమృతాన్ని ఇస్తుంది ఈ యొక్క ఎల్లిపాయలు. మీ రక్తం చిక్కబడి వాతం పెరిగి, వాతం పిత్తంలో చేరి, ఈ పిత్తం కఫంలో చేరి ఎన్నో భయంకరమైన రోగాలకి సుదర్శన చక్రమే ఈ ఎల్లిపాయ ఘృతం. ఇక్కడ ఏమున్నాయి? ప్రతిరోజు మన అమ్మ పోపు దినుసుల్లో వేసే ఎల్లిపాయలు, కమ్మటి నెయ్యి, ఇంతే. ఇదే ప్రకృతి ప్రసాదం అంటే. సబ్జెక్ట్ని ప్రశాంతంగా అర్థం చేసుకొని మీరు తయారు చేసుకోండి. నేను పంపలేను, మీరు 10,000 ఇచ్చినా నేను పంపలేను, మీరు తయారు చేసుకోవాలని నా తపన. ఇక్కడ ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలా. ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ రాకపోతే మీ పెద్ద పేగు ఇన్ఫెక్షన్ అవుతుంది. అట్లని మీరు పచ్చివి తినకూడదు. గురుగారు చెప్పారు కదా, కాస్త పచ్చి తిని కాస్త నెయ్యి నోట్లో వేసుకుంటే అట్లా కుదరదు. ఇది ఇనప కడాయిలో మంచి నెయ్యిలో ఈ ఎల్లిపాయలు ఉడికితే ఈ ఇనప కడాయిలో ఉన్న లోహ ధాతువు నెయ్యిలో చేరి ఆ నెయ్యి అద్భుతంగా ఒక అమృతంగా మారి ఆ ఎల్లిపాయల్లో ఉండే రసాయనం అంతా కలుపుకొని ఒక రసాయనంగా మారుతుంది. ఇది ప్రతిరోజు 4 ఎల్లిపాయలు అన్నంలోకి వేసుకొని 3 టీ స్పూన్ల నెయ్యి కలిపి మీరు అలవాటు చేసుకుంటే తమ్ముళ్ళు నవ మన్మథులవుతారు. మీరు ఎక్కడ పోయి కొనేది ఉండదు. ప్రతిరోజు పాలు తెస్తాం. ఆ పాలను వేడి చేసి వెన్న, పెరుగు, అలా పెరుగు పైన వెన్న తీసుకొని అలా కరిగించుకుంటే నెయ్యి తయారవుతుంది. ప్రతిరోజు సంతలకి వెళ్ళి తెస్తూ ఉంటాం ఎల్లిపాయలు. 200 గ్రాముల ఎల్లిపాయలు, 1/4 కిలో నెయ్యి, లేదా 200 గ్రాముల నెయ్యి, లేదా 100 గ్రాముల నెయ్యి, 100 గ్రాములు ఎల్లిపాయలు. అది మీ ఇష్టం, మీ క్వాంటిటీ.
ఇలా భద్రపరచుకున్న చేసుకున్న అమృతం 6 నెలలు నిలువ ఉంటుంది మన ఇంట్లో. పిల్లలకు బలహీనం ఉందా, ఆ ఎల్లిపాయలు పక్కన పెట్టి ఆ నెయ్యిని అన్నంలోకి పెట్టండి. అమ్మలు, అమ్మమ్మలు, ముసలోళ్ళు, బుడ్డగాళ్ళు, బుడ్డమ్మలు అందరూ వాడచ్చు ఎల్లిపాయల ఘృతం. ఇక్కడ ప్రాచీన కాలంలో మన పెద్దలు ఉదయం లేవగానే అలా తయారు చేసిన ఆ ఎల్లిపాయలు అలా నోట్లో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని బెల్లం ఒక నములుకుంటూ పొలాల్లోకి వెళ్ళిపోయేవారు. దేనికి? ఎనర్జీ ఉంటుంది శరీరం. ఇలా అలవాటు చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. అర్ధరాత్రులు హార్ట్ రావడం, ఇది వాడేవారికి పక్షపాతం రాదు, కార్డియాల్ సిస్టమ్ దెబ్బతినదు. అందరికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ పాడేయదు, లివర్ శుభ్రంగా ఉంటుంది, మల విసర్జన జరుగుతుంది, మంచి నిద్ర, మంచి ఆకలి పుడుతుంది, కళ్ళకు మంచి కాంతినిస్తుంది, చర్మంలో దుర్గంధం ఉండదు, మీ వీర్య కణాలు చిక్కబడ్డం, ఈ శృంగార సమయం. ఇంతకంటే అమృతం ఉందంటారా ఈ ప్రపంచంలో? కొందరు అంటారు, గురుగారు అలా పోయి అలా వచ్చేస్తుంటాం. అది ఒకప్పటి మాట. రసూల్ భాయ్ చెప్పింది కరెక్ట్గా మీరు ఆచరిస్తే మీరే హీరో మీ కుటుంబంలో. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. వృథా మాటలు కాలయాపన చేయకుండా ఫోన్ చేసి, గురుగారు ఈ ఎల్లిపాయల రహస్యం ఏంటి, మరి మీకు నేను చెప్పగలను. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ ఐ డ్రీమ్. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.